వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడేలో నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఒక 4 ప్రశ్నలకైతే పెద్ద లాంగ్ ఇంటర్వ్యూ ఏం చేయలేదు. జస్ట్ ఒక 4 ప్రశ్నలు వేశారు వాళ్ళు కూడా. 4 ప్రశ్నలు కూడా ఆయన బ్రీఫ్‌గా ఆయన సమాధానాలు చెప్పారు. అదేంటంటే కొన్ని సర్ప్రైజింగ్ ఇష్యూస్ కూడా మనకి నిన్న ఐ అబ్జర్వ్డ్. ఒకటి షర్మిల గారి ఫ్యాక్టర్. మరి మీ చెల్లెలు షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా మీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అంటే జగన్ గారు ఆమె పోటీ చేస్తున్నారన్నది నా ఇష్యూ కాదు, డిపాజిట్లు కోల్పోతుంది అనేదే నా భయం. అంటే నాకు అదే బాధగా ఉంది అన్నట్టుగా చెప్పారంటే ఒకటైతే ఫిక్స్ అయ్యారు ఏంటంటే షర్మిల గారు డిపాజిట్లు కూడా కోల్పోతారు, డిపాజిట్లు కూడా రావు షర్మిల గారికి అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని ఒకటి అర్థమైంది. ఓకే, షర్మిల గారికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పాడు. 2, ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు అంతమందిని? 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారు? 50% ఎంపీలను ఎందుకు మార్చారు అని అంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు కంటే కూడా నన్ను చూసి ఓటేస్తారు ప్రజలు అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడని ఒకటైతే మనకి అర్థమైంది. అంటే గుడ్ గవర్నెన్స్, స్టేట్ లెవెల్లో ఒక ముఖ్యమంత్రి గుడ్ గవర్నెన్స్ ఇస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వాళ్ళంత ఇంపార్టెంట్ కాకపోయినా నన్ను చూసి ఓటేస్తారన్న కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఒకటి మనకి స్పష్టంగా అర్థమైంది. అదే ఆన్సర్ చెప్పి రేస్ చేశాను అంటున్నారు. ఆయన స్పెసిఫిక్గా అడుగుతున్నారు, అవునా మిమ్మల్ని చూసి ఓటేస్తారంటే వేసేస్తాను. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ పార్టీస్ ముఖ్యంగా ఇట్లా చాలా స్టేట్లు ఉన్నాయి. మమతా బెనర్జీ గారు కానీ, నవీన్ పట్నాయక్ కానీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఇట్లా నాయకుల్ని చూసి ఓట్లు వేస్తారనమాట. నాయకులు డిసైడ్ చేస్తారు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారని ఒకటి అర్థమైంది. తర్వాత బీజేపీతో ఉన్న సంబంధాలు ఏంటి? బీజేపీతో చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అసలు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరిస్తారు, బీజేపీతో ఆయనకి ఏమనుకుంటున్నారు అసలు బీజేపీ గురించి అనే డౌట్లకి కొద్దిగా ఫుల్ స్టాప్ పడ్డట్టే. చాలా స్పష్టంగా ఆయన నిన్న ఏం చెప్పారంటే, బీజేపీతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి కదా అని అంటే, అది నన్ను అడుగుతారండి, వాళ్ళని అడగండి, వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు అన్నారు. మరి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మద్దతు ఇస్తారా బీజేపీకి అని అడిగితే, జగన్ గారు హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకు అన్నారు, ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు వేయటం ఎందుకు, నాకు వాళ్ళిద్దరు కలిసి నా మీదకి వస్తున్నారు, నేను వాళ్ళ మీదకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాను, నేను బీజేపీ ఒక్కదాన్నే కాదు కాంగ్రెస్ బీజేపీని రెండింటితో కూడా ఎదుర్కొంటున్నాను, ఫైట్ చేస్తున్నాను అని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒకే విధంగా చూస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. కాంగ్రెస్ని బీజేపీని ఒక విధంగానే చూస్తున్నారు, ఇద్దరిని కూడా శత్రువులుగానే భావిస్తున్నారు, ఇద్దరితో ఫైట్ చేస్తారు. అంటే ద పాసిబిలిటీ ఆఫ్ నాట్ గివింగ్ సపోర్ట్ టు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆర్ సేమ్. కాంగ్రెస్కి మద్దతు ఇవ్వరు అనేటువంటి ఒక పాసిబిలిటీ ఎంత అయితే ఉందో, బీజేపీకి కూడా మద్దతు ఇవ్వకపోవచ్చు అనే పాసిబిలిటీ కూడా ఉందని ఆయన ఆన్సర్లు అర్థమైంది. సేమ్ టైం ఒకవేళ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఎంత ఉందో, బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి పాసిబిలిటీ ఉంది. సరే, ఏదైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ విల్ డిసైడ్ అనేది ఒకటి మనకి క్లియర్గా అర్థమైంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి, రైట్. సరే, ఇంకవన్నీ పోస్ట్ ఎలక్షన్ డెసిషన్స్, దాని గురించి మనం పెద్ద చర్చించేది లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ గురించి మన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు, సేమ్ ఛానల్ సేమ్ యాంకర్కి ఇస్తే. ఆ యాంకర్ ఏమంటున్నాడంటే, నేను ఎడ్యుకేషన్ గురించి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు ఇంతకుముందు, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కొంతమంది వీడియోలు పంపించారు. ఆ వీడియోలు పంపించి చూడు ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇది ఆయన ఐబీ అంటాడు, టోఫెల్ అంటాడు, అక్కడ పిల్లలకి ఎవరికి సరిగ్గా రాని కూడా రాదని అన్నారు.
సరిగ్గా రాదు కూడా రాదని చెప్పి నాకు వీడియోలు పంపించారు అన్నాడు. నాకు అర్థమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత వెధవలు ఉన్నారో నాకు అర్థమైంది. మరి ఎంత దుర్మార్గమైనటువంటి వెధవలు నికృష్టులు ఉన్నారో అర్థమైంది. గ్రౌండ్ రియాలిటీ ఇది అని చెప్పి ఒక జర్నలిస్ట్కి ఏందంత ఆతురైంది, అంత ఉత్తరైందంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎడ్యుకేషన్ మీద ఒక ఇంటర్వ్యూ పెట్టి నేను ఇదిగో ఐబీ సిలబస్ పెట్టాను, టోఫెల్ పెట్టాను అని చెప్పారండి. వీళ్ళు జర్నలిస్ట్కి వీడియోలు పంపించి ఇదిగో చూడండి ఇది గ్రౌండ్ రియాలిటీ, వీళ్ళకి సరిగ్గా ఇంగ్లీషే రాదు అని చెప్పి ఒక జర్నలిస్ట్కి జర్నలిస్ట్ని పంపించాల్సినంత మరి అంత దుర్మార్గులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏం పని లేదు వీళ్ళకి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక నెల పట్టిద్దండి. ఇప్పుడు సిటీలో ఉన్నవాడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వారం రోజులు పట్టింది అనుకోండి. ఏబిసిడీలు రాయడానికి వారం రోజులు పట్టిందండి సిటీలో ఉన్నవాడికి. గ్రామీణ ప్రాంతంలో నెల రోజులు తీసుకొని బట్ నేర్చుకుంటాడు కదా అల్టిమేట్ ఏబిసిడి రాయటం. లెర్నింగ్ క్విక్ లెర్నింగ్ అండ్ లేట్ లెర్నింగ్లో డిఫరెన్సెస్, స్లో లెర్నింగ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మాట్లాడే తెలుగు భాష బూతులు మొత్తం రైట్, స్పష్టమైన తెలుగు, గ్రాంధికమైనటువంటి తెలుగులో మాట్లాడి వాళ్ళు మేబీ ఇంగ్లీష్ అనేది అంత నోరు తిరగకపోయినప్పుడు ఒక 1 month తీసుకోవచ్చు వాళ్ళు. సిటీలో కూడా వాళ్ళ అమ్మ నాన్న మమ్మీ డాడీ అని పిలిచి వాడు వెంటనే ఏబిసిడీలు అంటే రాయొచ్చు వాళ్ళు. బట్ ఇద్దరు రాస్తారు కదా ఎట్ ది ఎండ్. వీళ్ళు 1 week తర్వాత వాళ్ళు 1 month తర్వాత రాస్తారు కదా. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళకి టోఫెల్ ఎందుకు, ఐబీ ఎందుకు అనేటువంటి చెత్తవేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నిజమే చెప్తున్నా, చెత్తవేదలు వాళ్ళందరూ కూడా. కరెక్ట్ కాదు అది. ఒక ఎడ్యుకేషన్ మీద పట్టడం కరెక్ట్ కాదు అది. ఇప్పుడు రాకపోతే నేర్చుకుంటాడు, అదే కదా లెర్నింగ్ అంటే. అదే కదా, రానోడు నేర్చుకోవడమే లెర్నింగ్ కదా, రైట్. లేట్గా నేర్చుకుంటారు. దానికి ఓ జర్నలిస్ట్ వీడియోలు పంపించి అంటే ఇంత దుర్మార్గులు ఉన్నారని నాకు అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, అతను అన్న మాట తర్వాత. ఓకే తర్వాత ఇంకేదో స్కీముల గురించి మాట్లాడారు. స్కీములు కూడా స్కీముల మీద ఎందుకు డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, ఫిషర్మెన్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సార్ ఇది నక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి ఇంటర్వ్యూ. ఇండియా టుడేలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నక్షల్. అదే. థ్యాంక్ యూ.